మన తెలుగు కాంపిటేటివ్కు స్వాగతం. ఈరోజు మనం ఆ, భారత రాజ్యాంగ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఒక కేసు గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కోర్టు తీర్పు కాదు, భారత ప్రజాస్వామ్య పునాదులను కాపాడిన ఒక చారిత్రక ఘట్టం. అదే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. మన దగ్గరున్న ఆధారాలు చూస్తే ఈ కేసు వెనుకున్న నేపథ్యం, ఆ న్యాయపరమైన చిక్కుముడులు, ఆ తర్వాత మన రాజ్యాంగంపై దాని ప్రభావం అన్నీ తెలుస్తాయి. మన లక్ష్యమేంటంటే పార్లమెంటు పెద్దదా, రాజ్యాంగం పెద్దదా అనే ఆ పెద్ద సంఘర్షణలో సుప్రీంకోర్టు ఎలా ఒక కొత్త దారి చూపించిందో అర్థం చేసుకోవడం. ఇక కథలోకి వెళ్దామా? స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలేంటంటే ఈ సామాజిక ఆర్థిక న్యాయం. ముఖ్యంగా భూసంస్కరణలు, జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలి, భూమిని పేదలకు పంచాలి. ఇదన్నమాట లక్ష్యం. అవును, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపు ప్రభుత్వం ఆదేశిక సూత్రాలను అమలు చెయ్యాలని చూస్తోంది, మరోవైపు భూయజమానులు ఉన్నారు. తమకు రాజ్యాంగం ఆర్టికల్ 1931 కింద ఇచ్చిన ప్రాథమిక హక్కు అంటే ఆస్తి హక్కుకు భంగం కలుగుతోందని కోర్టుల మెట్లెక్కారు. అంటే ఒకవైపు సమాజ శ్రేయస్సు, మరోవైపు వ్యక్తిగత హక్కులు, ఈ రెండింటి మధ్య ఘర్షణ అన్నమాట. ఇక ఈ కేశవనంద కేసుకి అసలు కారణం కేరళ ప్రభుత్వం తెచ్చిన భూసంస్కరణల చట్టం కదూ? ఖచ్చితంగా. కేరళలోని ఎడనీర్ మఠానికి అధిపతి స్వామి కేశవానంద భారతి 1963లో కేరళ ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల తమ మఠం ఆస్తుల నిర్వహణపై ఆంక్షలు పడుతున్నాయని, ఇది తమ మత స్వేచ్ఛ హక్కుకు కూడా ఇబ్బంది అని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున వాదించడానికి వచ్చిన వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. అప్పటి న్యాయ దిగ్గజం నానీ పాల్ఖీవాలా. ఓహ్, పాల్ఖీవాలా. ఈ ఒక్క కేసే కాదు కదా, అదే సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం, బ్యాంకు జాతీయకరణ, రాజాభరణాల రద్దు ఇలాంటి విషయాల్లో కూడా కోర్టుల నుంచి గట్టి ఎదురుదెబ్బలు తింటోంది. అంటే ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మధ్య ఒక పెద్ద యుద్ధ వాతావరణముంది అప్పుడు. సరిగ్గా. ఈ వరుస ఎదుర్దెబ్బలతో తమ అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి, కోర్టుల జోక్యాన్ని అరికట్టడానికి పార్లమెంటు 3 శక్తివంతమైన రాజ్యాంగ సవరణలను తీసుకువచ్చింది. అవే 24, 25 మరియు 29వ సవరణలు. కేశవానంద కేసులో ప్రధానంగా సవాలు చేయబడింది ఈ 3 సవరణలే. సరే, అయితే ఈ ఘర్షణ ఒక్కరోజులో పుట్టింది కాదు. ఈ కేశవానంద కేసుకు ముందు అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారంపై సుప్రీంకోర్టు వైఖరి ఎలా ఉండేది? అది తెలిస్తేనే కదా ఈ కేసు ప్రాముఖ్యత అర్థమయ్యేది. మంచి ప్రశ్న. ఈ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. మొదట 1951లో శంకరీ ప్రసాద్ కేసులో ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అపరిమిత అధికారముందని, అందులో ప్రాథమిక హక్కులు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ప్రారంభంలో పార్లమెంటే సుప్రీమని కోర్టు ఒప్పుకుంది. అవును. ఆ తర్వాత 1965లో సజ్జన్ సింగ్ కేసులో కూడా ఇదే అభిప్రాయాన్ని మళ్లీ చెప్పింది. కానీ ఆ కేసులో జస్టిస్ ముధోల్కర్ మొదటిసారిగా ఒక ఆసక్తికరమైన సందేహాన్ని లేవనెత్తారు. రాజ్యాంగంలో కొన్ని మౌలిక లక్షణాలు ఉండొచ్చు, వాటిని పార్లమెంటు కూడా మార్చలేదేమో అని అన్నారు. ఓ, అంటే మౌలిక స్వరూపం అనే సిద్ధాంతానికి బీజాలు పడింది అక్కడే అన్నమాట. అక్కడే. ఆసక్తికరంగా ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన గోలక్నాథ్ కేసుతో పరిస్థితి పూర్తిగా తలకిందులైందంటారు. అసలేం జరిగిందక్కడ? గోలక్నాథ్ కేసు 1967. అది భారత రాజ్యాంగ చరిత్రలో ఒక సంచలనం. 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 6.5 అనే చాలా స్వల్ప మెజారిటీతో ప్రాథమిక హక్కులు పవిత్రమైనవి, అతీతమైనవి అని, వాటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పు చెప్పింది. లేదని చెప్పేసింది. అప్పటిదాకా ఉన్నదానికి పూర్తిగా రివర్స్. శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్ కేసుల తీర్పులను తోసిపుచ్చింది. ఇది ప్రభుత్వానికి ఊహించని షాక్. అంటే గోలక్నాథ్ తీర్పుతో పార్లమెంటు చేతులు కట్టేసినట్టయింది. ప్రభుత్వం అనుకున్న సంస్కరణ చేయడానికి పెద్ద అడ్డంకేర్పడింది. మరి ఇక్కడే అసలు కథ ఆసక్తికరంగా మారుతుంది. ప్రభుత్వం దీనికెలా స్పందించింది? ప్రభుత్వం చాలా దూకుడుగా స్పందించింది. గోలక్నాథ్ తీర్పు ప్రభావాన్ని తుడిచిపెట్టడానికి, తమ ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం 3 రాజ్యాంగ సవరణలను తీసుకువచ్చింది. ఓకే, ఆ 3 సవరణలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా 24వ సవరణ. దాని లక్ష్యమేమిటి? చాలా సింపుల్. దాని లక్ష్యం గోలక్నాథ్ తీర్పును నిర్వీర్యం చేయడమే.
ఆర్టికల్ 13 368లను సవరించి ఆర్టికల్ 368 కింద పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణ అనేది చట్టం కిందకు రాదని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని తిరుగులేని విధంగా ప్రకటించుకుంది. ఓకే, ఆ లొసుగును మూసేశారు. కాని 25వ సవరణ ఇంకా దూకుడుగా కనిపిస్తుంది. ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడమంటున్నారు. ఆచరణలో దాని అర్థమేంటి? అది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందనే కారణంతో కోర్టులో సవాలు చెయ్యలేరు. ఒక్క నిమిషం అంటే సమాజ శ్రేయస్సు కోసం అనే పేరుతో ప్రభుత్వం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా కోర్టులు ఏమీ చేయలేవన్నమాట? అంతకండా ప్రమాదకరమైన విషయం ఇంకొకటుందందులో. ఏంటది? ఆ సవరణలో ప్రభుత్వం చేసిన చట్టం నిజంగా ఆ ఆదేశిక సూత్రాల అమలు కోసమేనా అని ప్రశ్నించే అధికారం కూడా కోర్టులకు లేదని చెప్పారు. దీన్నే ఔట్స్టర్ క్లాజ్ అంటారు. అంటే న్యాయ సమీక్షకే చోటులేదు. ఇది ఫుట్బాల్ గేమ్లో ఒక టీము ఇకపై మా ఆటగాళ్లపై రిఫరీ ఎలాంటి ఫౌల్ ప్రకటించకూడదు అని రూల్ పాస్ చేసినట్టుంది. సరిగ్గా అదే. న్యాయ వ్యవస్థ అనే రిఫరీని ఆట నుంచే బయటకు పంపే ప్రయత్నం. ఇక మూడవది 29వ సవరణ. ఇది నేరుగా కేశవానంద మఠంతో ముడిపడి ఉంది. అవును, 29వ సవరణ ద్వారా కేశవానంద కేసులో వివాదంలో ఉన్న కేరళ భూ సంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చారు. ఆ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు న్యాయ సమీక్ష నుండి పూర్తి రక్షణ ఉంటుందని అప్పటి నమ్మకం. ఓకే, ఈ 3 సవరణలతో పార్లమెంట్ తమదే సర్వోన్నత అధికారం అని తిరుగులేని విధంగా ప్రకటించుకుంది. అవును. వీటి రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూనే కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు చరిత్రలోనే అతిపెద్ద ధర్మాసనం, 13 మంది న్యాయమూర్తులు, 68 రోజుల పాటు విచారణ. ఇది నిజంగా శతాబ్దపు విచారణ. ఇక్కడ మనం ఒక క్షణం ఆగి నానీ పాల్ఖివాలా గురించి మాట్లాడుకోవాలి. ఆయన కేవలం ఒక లాయర్ కాదు, ఒక లీగల్ సూపర్ స్టార్. ఆయన వాదన చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది. సవరణ అంటే ఉన్నదానిని మెరుగుపరచడం, అంతేగాని నాశనం చేయడం కాదు. రాజ్యాంగం యొక్క ప్రాథమిక గుర్తింపును మార్చే అధికారం పార్లమెంటుకు లేదు అన్నారు. మరోవైపు ప్రభుత్వ వాదన, ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటుదే అంతిమ నిర్ణయమని. ఒక రకంగా చూస్తే ఆ వాదనలో కూడా పాయింట్ ఉంది కదా. ఇదే ఆనాటి అసలైన చర్చ. పార్లమెంటు సర్వోన్నతమా లేక రాజ్యాంగం సర్వోన్నతమా? ప్రభుత్వ వాదన సరిగ్గా అదే. కాని కోర్టు ఎదుట ఉన్న ప్రశ్న అంతకన్నా పెద్దది. ఒక మెజారిటీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి ఒక నియంతృత్వ వ్యవస్థను స్థాపిస్తే ఏం చెయ్యాలి? ఆ ప్రమాదాన్ని ఎలా అడ్డుకోవాలి? చివరికి ఏప్రిల్ 24, 1973న తీర్పు వచ్చింది. 7.6 మెజారిటీతో. నమ్మశక్యంగా లేదు. భారత ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు ఒక్క న్యాయమూర్తి ఓటుపై ఆధారపడి ఉందంటే ఆ కోర్టు గదిలో ఎంత ఉత్కంఠ నెలకొని ఉంటుందో. అది ఒక చారిత్రక తీర్పు. సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన చాకచక్యాన్ని ప్రదర్శించింది. దాన్ని ఒక తెలివైన రాజీ అనడం కన్నా ఒక మాస్టర్ స్ట్రోక్ అనడం సరైనది. ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటో కాస్త వివరించండి. మొదటగా గోలక్నాథ్ కేస్ తీర్పును తోసిపుచ్చింది. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పింది. ఇది ప్రభుత్వానికి పెద్ద విజయం. అవును, కాని అదే శ్వాసలో ఒక అతిపెద్ద షరతు విధించింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ దాని మౌలిక స్వరూపాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చే లేదా నాశనం చేసే అధికారం లేదు అని తేల్చి చెప్పింది. అద్భుతం. అంటే మీరు ఈ ఇంటికి, రాజ్యాంగానికి రంగులు వేయవచ్చు, ఫర్నిచర్ మార్చవచ్చు, కొత్త గది కూడా కట్టవచ్చు, కాని పునాది స్తంభాలను మాత్రం తాకకూడదు అన్నట్టు. ఆ పునాది స్తంభాలే మౌలిక స్వరూపం. సరిగ్గా అదే. మీరన్న పోలిక అద్భుతంగా ఉంది. ఇక 25వ సవరణలోని న్యాయ సమీక్షను అడ్డుకునే ఔట్స్టర్ క్లాజ్ను కొట్టివేయడం న్యాయ వ్యవస్థ సాధించిన అతిపెద్ద విజయం. న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని కోర్టు స్పష్టం చేసింది. అంటే రిఫరీని ఆట నుంచి బయటకు పంపలేరని చెప్పేసింది. ఇంతకీ ఈ మౌలిక స్వరూపమంటే ఏమిటి? దాని కోర్టు ఖచ్చితంగా నిర్వచించిందా? మా కాంపిటేటివ్ పరీక్షల్లో ఈ అంశంపై చాలా ప్రశ్నలొస్తాయి. ఇది చాలా ముఖ్యం. కోర్టు ఉద్దేశపూర్వకంగానే ఒక ఖచ్చితమైన జాబితా ఇవ్వలేదు. ఎందుకంటే కాలంతో పాటు వచ్చే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సిద్ధాంతం కూడా విస్తరించాలని భావించింది. అయితే న్యాయమూర్తులు కొన్ని ఉదాహరణలిచ్చారు. వాటిలో ముఖ్యమైనవి రాజ్యాంగాధిక్యత, ప్రజాస్వామ్య,
గణతంత్ర ప్రభుత్వ రూపం. లౌకిక స్వభావం. అవును, లౌకిక స్వభావం, అధికారాలు విభజన, సమాఖ్య స్వభావం, న్యాయ సమీక్ష మరియు వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం ఇవన్నీ అనమాట. తీర్పు వచ్చిన వెంటనే ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది కదా. న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యంపై ఒక పెద్ద దాడి జరిగింది అంటారు. అవును, తీర్పు ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దానికి ప్రతీకారంగా తీర్పులో మెజారిటీ పక్షాన నిలిచిన 3 సీనియర్ న్యాయమూర్తులను కాదని, జస్టిస్ షెలెత్, హెగ్డే, గ్రోవర్, అవును వాళ్ళని కాదని, ప్రభుత్వానికి అనుకూలంగా మైనారిటీలో తీర్పు చెప్పిన జస్టిస్ ఏఎన్ రేను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఇది న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యంపై జరిగిన అతిపెద్ద దాడి. చరిత్రలో నిలిచిపోయింది. దానికి నిరసనగా ఆ 3 న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం అంత తీవ్రంగా స్పందించినా ఈ మౌలిక స్వరూపం సిద్ధాంతం నిలబడింది. దాని అసలైన బలం ఆ తర్వాత వచ్చిన కేసుల్లోనే పరీక్షించబడింది కదా. ఖచ్చితంగా. దీనికి మొదటి అగ్నిపరీక్ష ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేస్ 1975లో ఎదురైంది. ఎమర్జెన్సీ సమయంలో తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి బయటపడటానికి ప్రధాని ఎన్నికను న్యాయ సమీక్ష నుండి తప్పిస్తూ 39వ సవరణను తీసుకువచ్చారు. కాని సుప్రీంకోర్టు స్వేచ్ఛాయుత ఎన్నికలు, న్యాయ సమీక్ష అనేవి మౌలిక స్వరూపంలో భాగమని చెబుతూ ఆ సవరణను కొట్టివేసింది. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజుల్లో కూడా ఈ సిద్ధాంతం ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలిచింది. నిజమే. ఆ తర్వాత మినర్వా మిల్స్ కేసు కూడా ఈ సిద్ధాంతాన్ని మరింత బలోపేతం చేసింది. అవును, మినర్వా మిల్స్ కేసు 1980 మరో కీలక మలుపు. ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణ ద్వారా పార్లమెంటుకు అపరిమిత సవరణ అధికారాన్ని ఇస్తూ న్యాయ సమీక్షను దాదాపుగా తొలగించడానికి ప్రయత్నించారు. అప్పుడు సుప్రీంకోర్టు పరిమిత సవరణ అధికారమే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగమని స్పష్టం చేసింది. అంటే పరిమిత అధికారాన్ని ఉపయోగించి దానిని అపరిమిత అధికారంగా మార్చుకోలేరు అని. సరిగ్గా. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత కూడా మౌలిక స్వరూపమేనని చెప్పింది. ఇక 9వ షెడ్యూల్ అనే ఒక రహస్య మార్గాన్ని కూడా సుప్రీంకోర్టు మూసివేసింది గదా. అవును, మొదట్లో భూ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన 9వ షెడ్యూల్ కాలక్రమేణా ప్రభుత్వాలు తమకు నచ్చని చట్టాలను న్యాయ సమీక్ష నుండి కాపాడే ఒక రాజ్యాంగపు మరుగుదొడ్డిగా మారిపోయింది. కాని ఐఆర్ కొయల్హో కేసులో 2007లో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కేశవానంద తీర్పు వెలువడిన తేదీ అంటే ఏప్రిల్ 24, 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టమైనా మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తే దానిపై న్యాయ సమీక్ష జరపవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఆ రహస్య మార్గం కూడా మూసుకుపోయింది. ఆశ్చర్యకరంగా ఈ సిద్ధాంతం భారతదేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసిందంటున్నారు. నిజమే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఉగాండా, కెన్యా ఇలా అనేక దేశాల సుప్రీంకోర్టులు ఈ సిద్ధాంతాన్ని తమ తీర్పులలో ఉదహరించాయి. బంగ్లాదేశ్ అయితే ఒక అడుగు ముందుకేసి తమ రాజ్యాంగంలోనే ఆర్టికల్ 7B ద్వారా ఈ సిద్ధాంతాన్ని అధికారికంగా చేర్చుకుంది. ఇది భారత న్యాయశాస్త్రం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుక. చివరగా ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే, కేశవానంద భారతి కేసు భారత రాజ్యాంగాన్ని మెజారిటీ ప్రభుత్వాల చేతిలో ఆటబొమ్మ కాకుండా కాపాడింది. ఇది రాజ్యాంగ వాదం అనే సూత్రాన్ని నిలబెట్టింది. అంటే ఎంతటి శక్తివంతమైన ప్రభుత్వమైనా రాజ్యాంగానికి, దాని ప్రాథమిక సూత్రాలకు లోబడి పనిచేయాలనే నియమాన్ని స్థిరపరిచింది. ఈ సిద్ధాంతంపై న్యాయ వ్యవస్థ అతి జోక్యం అంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనే విమర్శ ఇప్పటికీ ఉంది. ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటు నిర్ణయాలను నియమించబడిన న్యాయమూర్తులు కొట్టివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కొందరు వాదిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న మిగిలి ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే అంతిమ బాధ్యత ఎవరిది? ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటుదా, లేక రాజ్యాంగ నిపుణులైన న్యాయస్థానానిదా? ఒకవేళ ఈ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతం లేకపోతే నేటి భారత ప్రజాస్వామ్య స్వరూపం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించాలి. ఈ అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు. ఈరోజు మన చర్చ కాంపిటిటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. మన తెలుగు కాంపిటిటివ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.